Hello, this is Dr. Nikhila, consultant neurologist at GemCare Polami Hospitals. సో చాలామందికి అరికాలల్లో అరిచేతుల్లో మనకి తిమ్మిర్లు, మంటలు, సూదులు పెట్టి గుచ్చుతున్నట్టు అండ్ స్పర్శ తగ్గినట్టు, తర్వాత నడుస్తుంటే దూది పైన నడుస్తున్నట్టు, అంటే వాళ్ళకి స్లిప్పర్ లేకపోతే గ్రౌండ్ సెన్సేషన్ కూడా ప్రాపర్గా తెలియదు అనమాట. ఇవన్నీ ఫీచర్స్ మనం పెరిఫరల్ న్యూరోపతిలో చూస్తాము. సో పెరిఫరల్ న్యూరోపతి అనేది ఎక్కువగా ఇట్ అకర్స్ మోస్ట్ కామన్లీ డయాబెటీస్ వల్ల వస్తుంది. డయాబెటీస్లో షుగర్స్ అన్కంట్రోల్డ్ ఉన్నా, లేకపోతే డయాబెటీస్ వచ్చి ప్రొలాంగ్ ఒక 5 to 10 years పీరియడ్ అయినా కూడా మనకి నర్వ్స్ ఎఫెక్ట్ అవ్వడం అనేది స్టార్ట్ అయ్యి ఇలాంటి పెరిఫరల్ న్యూరోపతి సిమ్టమ్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ కామన్ B12 డెఫిషియన్సీ ఉన్న, డైట్లో ప్రాపర్గా B12 తీసుకోకపోయినా కూడా నర్వ్స్ ఎఫెక్ట్ అయ్యి ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తాయి. తర్వాత ఆల్కహాల్ ఎక్కువ కన్జ్యూమ్ చేసే వాళ్ళలో కూడా ఇలాంటి సిమ్టమ్స్ చూస్తాం. అండ్ కొన్ని రకమైన ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో అండ్ అదర్ ఇన్ఫెక్షన్స్లో కూడా ఇట్లాంటివి చూస్తాము. సో ఇది డయాగ్నోసిస్ ఎలా అంటే, మనకి నర్వ్ కండక్షన్ స్టడీస్ అనేది ఒక టెస్ట్ ఉంటుంది అనమాట, వేర్ మనం చిన్న ఎలక్ట్రికల్ స్టిమ్యులా ఇచ్చి ప్రతి ఒక్క నర్వ్ అనేది టెస్ట్ చేస్తాం. సో దాన్ని బట్టి మనకి ఆ నర్వ్ ఎలా పనిచేస్తుంది, వాటి కండక్షన్ వెలాసిటీస్ అనేవి ఎలా ఉన్నాయి అనేది మనకి ఐడియా వస్తుంది. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇస్తాం. అండ్ ఆల్సో ఏవైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో అవి కూడా కరెక్ట్ చేసుకోవాలి. లైక్ B12 డెఫిషియన్సీ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడం, షుగర్స్ హై ఉంటే దాన్ని కంట్రోల్లో పెట్టుకోవడం, ఇవన్నీ ప్రికాషన్స్ ఫాలో అయ్యి అండ్ మనం సర్టెన్ కొన్ని రకాలైన యాంటీ డిప్రెసెంట్స్ అండ్ యాంటీ ఎపిలెప్టిక్ మెడికేషన్స్ అనేవి పెడతాం. సో దీంతో యువర్ సిమ్టమ్స్ కెన్ బి అండర్ కంట్రోల్.